సార్ మొన్న మధ్యలో పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని తెలంగాణ శాఖ అధ్యక్ష పదవి బాధ్యతలు తీసుకోమన్నారు, మీరు కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు వార్తలు వచ్చేసారు. మొట్టమొదటిసారి ఇలాంటి మాట వింటుంది నేను ఒక పార్టీ నేను పెట్టిన వాడిని, ఈ దేశంలో కొత్త రాజకీయానికి నాంది పలికిన వాడిని. మరి మొట్టమొదటిసారిగా మధ్యతరగతిని రాజకీయంలోకి తీసుకొచ్చి, యువతను రాజకీయంలోకి తీసుకొచ్చి మీరు పోటీ చేయక్కర్లేదు కానీ ఓటు వేయాలా, రాజకీయాన్ని పట్టించుకోవాలని పిలుపునిచ్చిన వాడిని. నేను ఇప్పుడు ఇంకో పార్టీలో చేరడం సమస్య ఎక్కడ ఉత్పన్నం అవుతుంది, అవసరం ఏంటి అసలు? అందులో ఎన్నికల రాజకీయం నుంచి విరమించుకున్నవాడిని. సార్ మధ్యకాలంలో సార్ ఒక 5-10 years బ్యాక్ చెప్పానుగా, మొట్టమొదటిసారి ఇది వింటాం. సార్ యాజ్ ఇట్ ఈజ్ లోక్సత్తా పార్టీ లాగానే జనసేన పార్టీ కూడా ఉందంటారా సార్? జనసేన పార్టీ ఇప్పుడు నేను ఎన్నోసార్లు చెప్పాను సార్, పవన్ కళ్యాణ్ గారు మిత్రులు సహృదయంతో ఈ దేశంలో పరిపాలన బాగోలేదు, మన కులాలకి మతాలకు అతీతంగా డబ్బు సంతృప్తితో కాకుండా మంచి రాజకీయం కావాలి, మంచి పరిపాలన కావాలి, రాజకీయంలో మన భాగస్వాములు కావాలని చెప్పి సదుద్దేశంతో వచ్చారు. రారాజులాగా సినిమాల్లో కోట్ల రూపాయలు సంపాదించే మనిషి. అవును సార్. సినిమాల్లో మీరు యాక్టర్గా, హీరోగా, స్టార్గా ఉంటే డబ్బులు సమర్పించుకుని ప్రజలు మీ దగ్గరికి వస్తారు మిమ్మల్ని చూడడం కోసం. రాజకీయం అంటే మీరు డబ్బులు ఇచ్చి వాళ్ళని తెప్పించుకోవాలా. ఆ కష్టంలోకి ఎందుకు వచ్చారు? మంచి ఉద్దేశంతో వచ్చారు. కానీ ఉద్దేశం ఎంత మంచిదైనా కూడా మన ఎన్నికల వ్యవస్థలో ఒక ఓటు ఎక్కువ వస్తే గెలుపు, ఒక ఓటు తక్కువ వస్తే ఓటమి. అలా ఉన్నప్పుడు మీ మీద నమ్మకం, గౌరవం ఉన్నా కూడా మీకు ఓటు ఎక్కువ పడదు. కొద్దిమంది బాగా నమ్మకం ఉన్న వాళ్ళు, గట్టిగా పట్టుబట్టేవాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా మీరు మంచోళ్ళేనండి కానీ మీరు ఎలా గెలవరండి, మీరు గెలవరు కాబట్టి మీకు ఓటేస్తే వాడు మరీ దుర్మార్గుడండి, వాడు రాకూడదు, వీడు ఉన్నంతలో పర్లేదండి, వాడికంటే బెటరు, కనీసం వీడు రావాలా, వాడు రాకూడదు కాబట్టి మీకు ఓటేనండి అని చెప్పాను. టాక్టికల్ ఓటింగ్ అంటాం మన ఎన్నికల వ్యవస్థలో, అది అనివార్యం. అందుకే నేను మళ్ళీ చెప్పేది, దామాషా పద్ధతికి వెళ్ళామనుకోండి, ఓట్ల శాతాన్ని బట్టి సీట్లు వచ్చాయనుకోండి, అప్పుడు జనసేనకు, లోక్సత్తాకో మరొకరికో 15-20-30% ఓట్లు వస్తాయి. మార్పు కోసం పోరాడచ్చు. మన ఎన్నికల వ్యవస్థ అట్లాంటిది కాదు. ఈలోగా మరి అనివార్యంగా మీరు మీ ప్రభావం రాజకీయం మీద ఉండాలి, మార్పుకి మీరు దోహదం చేయాలని చెప్పి ఇతరులతో పొత్తు కలపడం అనివార్యం. మీరు వాళ్ళు కలిస్తేనే మీకు గెలిచే స్థాయికి వస్తుంది. ఆ పనే చేశారు. కాబట్టి ఈ దేశంలో మార్పు ప్రక్రియలో ఇవన్నీ కూడా వివిధ ప్రయోగాలు సార్. వాటిని మనం మనస్ఫూర్తిగా ఆహ్వానించాలి, మద్దతు పలకాలి, మంచి చేస్తున్న వరకు పూర్తిగా మద్దతు ఇవ్వాలి. సార్ మార్పు కోసం మీరు లోక్సత్తా పార్టీ పెట్టడం జరిగింది. సో తర్వాత కొన్ని సంవత్సరాల నుంచి పోటీకి దూరంగా ఉంటున్నారు సార్. ఎందుకు సార్, ఎందుకు దూరంగా ఉన్నారు? ఈ కారణంగానే మన ఎన్నికల వ్యవస్థలో ఒకళ్ళిద్దరు నెగ్గొచ్చు, నన్ను నెగ్గించారు, ₹1 ఖర్చు పెట్టుకుని కూకట్పల్లిలో. కానీ ఈ వ్యవస్థని మార్చకుండా ఒకళ్ళిద్దరు నగ్గితే ఉపయోగం లేదు. కనీసం 10% ఓట్లు వస్తే, నెక్కకపోయినా సరే మిగతా పార్టీలు భయం పుడుతున్నారు, 10% మంది ఓట్లు వేస్తున్నారు, దానికి మనం కూడా ఇది పుచ్చుకుంటే తప్ప, ఈ ఎజెండాకి వస్తే తప్ప ఆ ఓట్లతో ఓడిపోతామన్న భయం వాళ్ళకి వస్తుంది. ఆ భయం కలిగేటంత ఓట్లు మాకు రావట్లా. ఓకే, తమిళనాడులో చేసాము, కర్ణాటకలో చేసాము, మహారాష్ట్రలో చేసాము, ఆంధ్రప్రదేశ్లో చేసాము. మహానగరాల్లో 10% వస్తుంది, గ్రామాల్లో 1% వస్తుంది అంతే. అది చాలా మన వల్ల ఒక్కరోజు మారదు. నాకు తెలుసు ఆ సంగతి. మహమ్మద్ యూనస్ ఎవరు ప్రధానమంత్రి అయినాడు అక్కడ ఆపద్ధర్మంగా బంగ్లాదేశ్. ఆయన సొంతంగా పార్టీ పెడితే 1%-2% ఓట్లే వస్తాయి. ఎంత ప్రతిష్ట ఉన్నా, ఆయన మీద ఎంత నమ్మకం, గౌరవం ఉన్నా సరే మన రాజకీయం, మనకున్న పరిస్థితులు అలాంటివి సార్. కనీసం 10% ఓట్లు వచ్చాయనుకోండి, అప్పుడు ప్రధాన పార్టీలు ఈ 10% ఓట్ల కోసం అని చెప్పని మేము ఏం చెప్తున్నామో, మనం ఏం కోరుతున్నామో ఆ మార్గానికి వచ్చి క్రమక్రమంగా దేశాన్ని మార్చే ప్రయత్నం చేస్తారు. అది లేనప్పుడు మీరు మీ సమయం, శక్తి అంతా వృధా అవుతుంది. సార్ మిమ్మల్ని చూసి మిమ్మల్ని ఇన్స్పైర్ అయ్యి చాలామంది రాజకీయాల్లోకి వచ్చారు. అంటే నార్మల్ పర్సన్, చదువుకునే వాళ్ళ స్టూడెంట్స్, అట్టడుగునున్న వాళ్ళందరూ కూడా రాజకీయాల్లోకి వచ్చారు. అంటే సామాన్యుని కూడా రాజకీయం చేయొచ్చు, పెత్తందారులే కాదని చెప్పి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మీ అడుగుజాడలో నడిచే ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీరు సైలెంట్ అయిపోయారు సార్. వాళ్ళందరూ మీద టచ్లో ఉంటారు కదా సార్, ఏదో కార్యక్రమంలో టచ్లో ఉంటారు. ఎప్పటికైనా జేపీ గారు మళ్ళీ ఒకసారి ప్రజల్లోకి వస్తారేమో అనే ఆకాంక్షతో ప్రజలతోనే ఉన్నాను. ఎన్నికల రాజకీయం లేనంతే. ఎన్నికల్లో ఉంటే ప్రజలతో ఉన్నట్టు, లేకపోతే ప్రజలతో ఉన్నట్టు కదా. లేదు సార్, వాళ్ళందరితో ఈ రాజకీయాలు చేస్తున్న వాళ్ళకంటే, ఎన్నికల రాజకీయంలో ఉన్న వాళ్ళందరికంటే నేను ప్రజలతో ఉన్నాను సార్. నేను రోజు టేకప్ చేసే ఇష్యూస్, అధ్యయనం చేసేవి, పోరాడేవి అన్ని ప్రజల సమస్యలు సార్. ఇప్పుడు వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికలు హైదరాబాద్లో అంటే కంటెస్ట్ చేసే అవకాశం ఉంటుందా సార్? ఇందాకే చెప్పాను, ఎన్నికల రాజకీయంలో లోక్సత్తా పాలు పంచుకోదు. ఓకే సార్. ఒక మంచి వాళ్ళు బాగా చేసుకోండి. రాజకీయంలో భాగస్వామ్యం కావాలనుకున్న నిజాయితీ పరులైన యువత రాజకీయానికి అర్థాన్ని మార్చాలి. రాజకీయం అంటే ఎమ్మెల్యేకి పోటీ చేయటం అనుకున్నట్టయితే అలాంటి రాజకీయంలో మీకు స్పేస్ లేదు. ఫ్రాంక్గా చెప్తున్నాను సార్. 40 కోట్లు ఖర్చు పెట్టకపోతే మీకు ఛాన్స్ లేదనేటువంటి రాజకీయంలో ఎవడొస్తే ఉపయోగం?
దాన్ని ఎట్లా మార్చాలని ఆలోచన చేయండి. సరే. అట్లాగే రెండోది, రాజకీయం అని చెప్పంటే ఎన్నికలు ఓట్లు కాదు. రాజకీయం అంటే ప్రజల డబ్బు ఏమవుతుంది, రాజకీయం అంటే ఎన్నికైన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఎందుకు అనుకున్న ఫలితాలు రావట్లేదు, దాన్ని ఏ రకంగా మార్చాలి. రాజకీయం అంటే సంఘటితంగా ప్రజలు నిలదీయటం, రాజకీయం అంటే అధికార వికేంద్రీకరణ చేయటం, దానికోసం పోరాడటం, ప్రజల చేతిలో పట్టొచ్చి ఏర్పాటు చేయడం. రాజకీయం అంటే పార్టీలు అంతర్గత ప్రజాస్వామ్యం రావడం, పార్టీలు సొంత ఆస్తులుగా తయారైపోయినాయి, ప్రైవేట్ ఎస్టేట్లుగా ప్రవర్తిస్తున్నాయి, కుటుంబాల ఆస్తులు అయిపోయినాయి. అలా కాకుండా పార్టీలు ప్రజల ఆస్తులు కావాలని చెప్పంటే పార్టీలో ప్రజాస్వామ్యం కావాలి. దీన్ని అర్థం చేసుకుని దానికోసం గొంతు విప్పండి. దానికోసం మీరు ఎక్కడికక్కడ స్థానికంగాను, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో గట్టిగా గొంతు విప్పండి. 10 మంది సంఘటితం కండి, ఆ మార్పుకు దోహదొచ్చండి. అది నిజమైన రాజకీయం. అంతేగాని ఎన్నికల్లో 40 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే అయితే రాజకీయం అది దేశం దోపిడీ. అది సార్ ఇది మారే అవకాశం ఉంటుందా సార్ ఈ వ్యవస్థ? ఖచ్చితంగా ఉంటుందా సార్? ఖచ్చితంగా. నా అంత ఆశావాది ఇంకెవరు లేరు. కాకపోతే సమయం పడుతుంది. సమయం సందర్భాన్ని చూసి మనం ఏ అంశం కోసం అన్నీ ఒక్కరోజు జరగవు. ఏది ఎక్కడ జరిగే అవకాశం ఉంటే అక్కడ గట్టిగా దాని మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా మార్పు వస్తుంది. కాకపోతే కాలం పడుతుంది అంతే.